బాలయ్య మన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి గోపీచంద్ మాలినేనితో చేస్తున్న సినిమా దసరాకి రిలీజ్ అని ఫిక్స్ అయ్యారు. సో ఆ డేట్ దృష్టిలో పెట్టుకొని షూటింగ్ ఫాస్ట్ గా కానిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా బాలయ్య ఎలా అయినా డాన్ లాగా కనిపిస్తారని తెలుసు. అయితే దసరా నెక్స్ట్ సంక్రాంతికి కూడా బాలయ్య లైన్ లో ఉన్నాడు. అదే కొరటాలతో చేసే సినిమా. ఈ సినిమా ఇంకా లాంచ్ అవ్వలేదు, కానీ ఇంకో 10 రోజుల్లో ఆ పని అవుతుంది. సో సినిమా కబుర్లు తెలుసుకుందామా? ఎన్బీకే 111 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ మరో సెన్సేషనల్ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఆయన ఎంపిక చేసుకుంటున్న కథలు, దర్శకులు, పాత్రలు చూస్తుంటే బాలయ్య తన కెరియర్ ను ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 111 చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు వచ్చిన స్పందన ఆ అంచనాలను మరింత పెంచింది. టీజర్లో బాలయ్య కనిపించిన తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ అభిమానుల్లో పూనకాలు తెప్పించాయి. మాస్ ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉండబోతున్నాయని టీజర్తోనే స్పష్టమైంది. గోపీచంద్ మలినేని గతంలో బాలయ్యతో చేసిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ కావడంతో ఈ కాంబినేషన్ పై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి చేరుకుంటున్న సమయంలోనే బాలయ్య తన తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను ప్లాన్ చేయడం బాలయ్యకు కొత్తేమీ కాదు. తన కెరియర్ ప్రారంభం నుండే ఆయన ఇదే విధానాన్ని అనుసరిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే వేగాన్ని కొనసాగిస్తూ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేతులు కలపబోతున్నారని తెలుసు కదా. కొరటాల శివ పేరు వినగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది బలమైన కథ, సమాజానికి సందేశం ఇచ్చే అంశాలు, హీరో ఇమేజ్ ను అత్యున్నత స్థాయిలో ఎలివేట్ చేసే సన్నివేశాలు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి చిత్రాలతో ఆయన తనదైన ముద్ర వేశారు. కమర్షియల్ అంశాలను సామాజిక బాధ్యతతో మేళవించడం కొరటాల ప్రత్యేకత. అలాంటి దర్శకుడు మాస్కు ప్రతీకగా నిలిచిన బాలకృష్ణతో సినిమా చేయబోతున్నారనే వార్తతోనే అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. బాలయ్య పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కు కొరటాల శివ కథనం జతకడితే అది ఏ స్థాయిలో ఉంటుందోనని సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్యలోని మాస్ యాంగిల్ ను మరింత బలంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆలోచింపచేసే అంశాన్ని కూడా ఈ సినిమాలో జోడించబోతున్నారని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్టు కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ గా కాకుండా ఓ బలమైన సందేశాత్మక చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలపై తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. ఈ నెల 25వ తేదీన ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ లాంచింగ్ కార్యక్రమం ఎక్కడ జరగబోతుందనే విషయమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో ఉన్న ప్రసిద్ధ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ ముహూర్తం వేడుక నిర్వహించనున్నారట. సాధారణంగా పెద్ద సినిమాల ప్రారంభోత్సవాలు హైదరాబాద్లోని స్టూడియోలు లేదా ప్రముఖ దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ రాజధాని ప్రాంతంలోని పవిత్రమైన ఆలయాన్ని ఈ వేడుకకు వేదికగా ఎంచుకోవడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని రాజకీయ, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలయ్యకు ఆధ్యాత్మిక విశ్వాసాలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన రాజకీయ ప్రస్థానానికి కూడా అమరావతి ప్రాంతానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు ఈ కార్యక్రమానికి కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా నందమూరి, నారా కుటుంబాలకు చెందిన ముఖ్య నేతలు, రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో ఈ వేడుక కేవలం సినిమా ప్రారంభోత్సవంగా కాకుండా ఒక ప్రత్యేకమైన సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కలిగిన ఈవెంట్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వార్త స్థానిక ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక కథ విషయానికి వస్తే కొరటాల సినిమాల్లో సామాజిక అంశాలు ఎంత బలంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి కూడా సమాజానికి ఉపయోగపడే అంశాన్ని తీసుకొని బాలయ్య ఇమేజ్కు తగ్గట్టు మాస్ ఎలిమెంట్స్తో కథను రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. రైతులు, యువత, వ్యవస్థలోని లోపాలు, ప్రజల సమస్యలు వంటి అంశాల చుట్టూ కథ తిరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రాజకీయ నేపథ్యం కూడా ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. బాలయ్య గత కొంతకాలంగా తన వయసుకు తగ్గ పాత్రలకే పరిమితం కాకుండా అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో కూడిన పాత్రలను ఎంచుకుంటున్నారు. యాక్షన్
యాక్షన్, ఎమోషన్, మాస్ డైలాగ్స్, కుటుంబ విలువలు ఇలా అన్ని కోణాల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయన సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఆదరణ లభిస్తోంది. మొత్తానికి చూస్తే ఒకవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బీకే 111తో మాస్ యాక్షన్ డోస్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న బాలయ్య, మరోవైపు కొరటాల శివతో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్లు వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా బాలయ్య కెరియర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఈ నెల 25వ తేదీపైనే ఉంది. అమరావతి సమీపంలోని వెంకటాయపాలెం వేదికగా జరుగుతున్న ఈ ముహూర్తం వేదికపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా? కొరటాల శివ, బాలయ్య కాంబినేషన్ లో ఎలాంటి కథ రాబోతుందా? ఈ చిత్రంలో ఎవరు నటించబోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.